80,000 మంది కింకరుల మూక స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన మీద రకరకాలైన ఆయుధాలని విసిరారు. ఒక్కసారి చండ ప్రచండంగా చూశారు. అంతే, ఆ తోరణానికి ఉండేటటువంటి ఒక పెద్ద ఇనప పరిఘను ఒక దాన్ని ఊడబెరికి ఆ పరిఘ తీసి కొట్టారు. కొడితే ఆనాడు స్వామి పరిఘ పెట్టి కొట్టేస్తుంటే గోటం పెట్టి కుంకుడుకాయలు కొడితే ఎలా పచ్చడైపోతాయో పరమ యథార్థం. వాల్మీకి మహర్షి అలాగే చెప్పారు. అక్కడ ఏమీ లేవు. అప్పటి వరకు 80,000 మంది కింకరుల మూక స్వామి హనుమ పరిగ పట్టుకుని గిర్ర 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 తిప్పి కొట్టే కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి మాంసపు ముద్దలు పడిపోయి ఉన్నాయి. నెత్తుటి మరకలతోటి రక్తం ప్రవహిస్తోంది. అంతే, హడిలిపోయారు, పరిగెత్తారు. మళ్ళీ వెళ్ళి రావణాసురుడికి చెప్పారు. 80,000 మంది కింకరులు మలసిపోయారు. ఒక్కసారి మళ్ళీ ఆ తోరణం ఎక్కి కూర్చున్నారు. చుట్టూ చూశారు. పచ్చటి నేత్రములు